హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు విలేజ్ టెక్ ప్రసాద్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో మీరు ఎవరు స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే ఒక ముక్క కూడా అర్థం కాదు. ఎందుకంటే చాలా కొంచెం డిఫికల్ట్గా ఉంటుందన్నమాట. ఎప్పటి నుండో ఇటువంటి వీడియోస్ చేయమని మీరు అడిగాడు. సో నాకు ఇవాళే ఖాళీ దొరికిందనమాట. సో ఈ వీడియో చేసి మీకు అందిస్తున్నాను. సో ఎవరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, ఫుల్గా చూడండి. అండ్ నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు వచ్చేది ఏం లేదు, ఏంటంటే వీడియోకి మీరు కొంచెం సపోర్ట్ ఇస్తున్నట్టు అనమాట. సో మీరు నాకు సపోర్ట్ ఇస్తే ఇలాంటి వీడియోస్ మరీ నేను చేయడానికి ట్రై చేస్తాను. సో కొంచెం సపోర్ట్ ఇవ్వండి. అండ్ అదేవిధంగా ఈ వీడియోని చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న కామెంట్ కూడా చేయండి. అండ్ ఇప్పటి వరకు కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. కొత్తగా నా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ఒకసారి యూట్యూబ్ ఆన్ చేయండి. యూట్యూబ్ ఆన్ చేసి సెర్చింగ్ బార్లోనే సెర్చ్ చేయండి, లేకపోతే నా ప్రొఫైల్ ఓపెన్ చేసి అయినా చూడండి. నా వీడియోస్ ఒక 2-3 వీడియోస్ చూడండి. 2 కాదు, మీకు నచ్చిన వీడియోస్ చూడండి. అందులో నా కంటెంట్ ఏంటో చూడండి. ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు మంచి కంటెంట్ అయితే నేను అందిస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం చేసుకోకపోవడం మీ ఇష్టం. సో ఓకేనా, ఇంకా లేట్ చేయకుండా వీడియోని మొదలు పెడదాం. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఎప్పటిలాగే మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే చాలా కష్టపడి చేశాను. ఆఫ్టర్నూన్ నుండి ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే ఎగ్జాక్ట్ 6 అవుతుంది. అంటే 5 మినిట్స్ తక్కువ 6 అవుతుంది అనమాట. ఆఫ్టర్నూన్ నుండి ట్రై చేస్తే ఇప్పటికి ఇది వర్కౌట్ అయిందనమాట. సో ప్రతి ఒక్కరు కూడా నా కష్టం గుర్తిస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, మనం ఇంకా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోయాం. సో ఇక్కడ నుండి మీరు వీడియోని చాలా బాగా అబ్జర్వ్ చేయాలి. సో లేదంటే మీకు అర్థం కాదనమాట. సో ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయొద్దు. వీడియో లెంతీగా ఉందని చెప్పేసి స్కిప్ చేసుకుంటూ పోతే మీకు అసలు అర్థం కాదనమాట. సో ఇందులో మనం చేసే ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మీరందరూ కూడా ఒక పిక్సెల్ ల్యాబ్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ ఉంటుంది. దీన్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, అప్లికేషన్ నేమ్ పిక్సెల్ ల్యాబ్. సో ఇక్కడ నేనేంటంటే అనుపమ పరమేశ్వరన్ తీసుకున్నాను. సో నాకు ఆవిడంటే ఇష్టం. సో నా ఫేవరెట్ హీరోయిన్ అని చెప్పేసి నేను ఆవిడని తీసుకున్నాను. సో మీరు హీరోయిన్ని తీసుకోవచ్చు, హీరోస్ని తీసుకోవచ్చు, లేకపోతే మీ ఫొటోస్ని తీసుకోవచ్చు. సో ఏదో ఒకటి తీసుకోండి. బట్ ఏం తీసుకున్నా ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే మీరు పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి ప్లే స్టోర్ నుండి. సో పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుండి కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో ఒకసారి చెప్తున్నాను మళ్ళీ, పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ కావాలన్నమాట ఫస్ట్ టైం మనకి. సో అప్లికేషన్ ఐకాన్ ఈ విధంగా ఉంటుంది. సో దీన్ని ఇంకా ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ సింపుల్గా ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూసుకున్నారా, నేను ఇందులో ఏమీ చెప్పను ఇప్పుడు. దీని గురించి మీకు ఆల్రెడీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఒక వీడియోలో, లేదంటే ఇంకొక వీడియో కూడా చేద్దాం అనుకున్నాను దీని గురించి, ఫుల్ ట్యూటోరియల్ వీడియో. సో చేస్తాను త్వరలో, ఓకేనా. అండ్ ఈ వీడియో ఎలాగైతే చేశానో లేట్ అయినా అది కూడా చేస్తాను అనమాట. సో ఇక్కడ మీరు కింద చూసుకుంటే కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. ఫస్ట్నే ఒక 3 సర్కిళ్ళు ఉన్నాయి. ఒక దాంట్లో ఒకటి, తర్వాత ఏ అనే అక్షరం ఉంది, తర్వాత ఇంకొకటి కనిపిస్తుంది కదా థర్డ్ వన్. దాని నేమ్ లేదు నేను చెప్దామంటే. సో ఓకేనా, ఆ థర్డ్ వన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడండి, ఫస్ట్నే స్టిక్కర్స్, ఇంపోర్ట్ అండ్ డ్రా అండ్ షేప్స్ అని చెప్పేసి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి ఇక్కడ. చాలా ఆప్షన్స్ కాదు, ఒక 6 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో అందులో ఏం చేస్తారంటే మీరు షేప్స్ అనే ఆప్షన్ని తీసుకోండి అనమాట. సో షేప్ అనే ఆప్షన్ తీసుకున్నారు కదా, మీకు ఇక్కడ కింద చూడండి ఇప్పుడు. సో మీకు ట్యాప్ చేసి చూపిస్తున్నాను. సో కింద చూస్తే మీకు అదేంటంటే ఒక బాక్స్ కింద ఉంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే దాన్ని ఈ విధంగా ఇలా ట్యాప్ చేస్తే మనకి ఇందులో ఉన్న షేప్స్ కనిపిస్తాయి అనమాట. మనకి సర్కిల్ షేప్ కావాలన్నమాట. ఇప్పుడు సర్కిల్ షేప్ని ఇలా సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత మీరు మళ్ళీ మీకు ఒక్కొక్కసారి బ్యాక్ వచ్చారనుకోండి, ఈ విధంగా వచ్చేస్తుంది. మీరు ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా దీని మీద ట్యాప్ చేసేసి చూడండి, సరౌండింగ్ ఒక బాక్స్ లాగా వచ్చి ఆ బాక్స్ మధ్యలో సర్కిల్ ఉంది. సో అలా ఉండేలా చూసుకోవాలన్నమాట. సో మీరు బ్యాక్ వెళ్తే ఆ సరౌండింగ్ ఇది బార్డర్ పోతుంది అనమాట. తర్వాత మీరు ఏ ఎఫెక్ట్ అప్లై చేస్తే దానికి అప్లై కాదు. సో దీనికి ఈ విధంగా ఉండేలా చూసుకోవాలి, ఓకేనా. అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ విధంగా వచ్చింది కదా, మళ్ళీ అదే ఆప్షన్లో మీరు ఎలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే టెక్స్చర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలన్నమాట. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నో టెక్స్చర్ సెలెక్టెడ్ అని చెప్పేసి దాని పక్కనే ఇమేజ్ ఐకాన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలన్నమాట. సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీ దగ్గర ఉన్న ఒక బెస్ట్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేనేంటంటే మీకు మీకు ఎగ్జాంపుల్గా చూపించాలి కాబట్టి నేనేంటంటే ఒక ఇమేజ్ని తీసుకుంటున్నాను. సో నేను ఆల్రెడీ తడబడుతున్నాను రా ఇచ్చేయి అమ్మ దరిద్రం, వీడియో చేసి చిరాకు వచ్చి తడబడుతున్నాను. సో ఓకే.
నేను ఆల్రెడీ అనుపమ పరమేశ్వరన్ గారిది ఒక ఇమేజ్ అయితే కట్ చేసుకుని పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఎగ్జాంపుల్ మీకు చూపించడం కోసం నా ఇమేజ్ని కట్ చేస్తాను అనమాట. సో ఇక్కడ మీరు కావాలంటే దీన్ని ఈ విధంగా క్రాప్ చేసుకోవచ్చు ఎక్కడ పడితే అక్కడికి. సో టిక్ మార్క్ అప్లై చేయండి. సో అప్లై చేశారా చూడండి, సర్కిల్లో కరెక్ట్గా నా ఇమేజ్ అయితే సెట్ అయిపోయింది అనమాట. సో ఓకే కదా. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి. సో ఓన్లీ మనకి సర్కిలే ఉండాలి. సో సర్కిల్కి మనం ఇంకా ఒక స్ట్రోక్ ఇద్దాం. సో స్ట్రోక్ ఎనబుల్ చేశాను. సో ఎనబుల్ చేస్తే మీకు సరౌండింగ్స్ చూసుకున్నట్లయితే ఒక వైట్ కలర్ స్ట్రోక్ అయితే వచ్చింది కదా, మీరు ఈ స్ట్రోక్ని పెంచుకోవచ్చు కూడా. సో చూడండి. సో నేను ఏంటంటే సింపుల్గా ఎంత పెట్టుకున్నాను, నేను ఇచ్చే టెంప్లెట్ రెడ్ కలర్ కాబట్టి రెడ్ కలర్ స్ట్రోక్ ఇచ్చాను అనమాట. సో ఇక్కడ కలర్స్ అయితే ఉంటాయి మీకు డిఫరెంట్ కలర్స్, రెడ్ కలర్ అయితే తీసుకున్నాను. సో మీరు మీ డిఫరెంట్ కలర్ని అయితే తీసుకోండి, ఓకేనా. అండ్ నేను మాత్రం వీడియో ఎడిటింగ్లో అనుపమ పరమేశ్వరన్ గారిదే తీసుకుని ఎడిట్ చేస్తాను. సో ఇక్కడ మీరు ఈ విధంగా వచ్చేసారు కదా, ఇంకా మీకు సో దీని మీద ఇలా ట్యాప్ చేయండి. చూడండి, దీని మీద ట్యాప్ చేస్తేనే ఆప్షన్స్ కనిపిస్తాయి, లేదా 6 ఆప్షన్సే కనిపిస్తాయి. సో దీని మీద ట్యాప్ చేస్తాను చూడండి, ఆప్షన్స్ వచ్చాయి కదా. దీన్ని విధంగా స్క్రోల్ చేసుకుంటే వెళ్తే షాడో అని చెప్పేసి ఇంకో ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఎనబుల్ చేయండి. సో ఎనబుల్ చేస్తే సరౌండింగ్స్ ఏంటంటే షాడో కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ కింద ఆప్షన్స్కి వచ్చేయండి. వచ్చేస్తే ఫస్ట్ ఏముంది, 3 సర్కిళ్ళు ఒకలా ఉన్నాయి, తర్వాత తర్వాత ఏమో ఇదొకటి, తర్వాత ఇది ఏంటంటే లేయర్స్ టైప్లో ఒక ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ట్రాన్స్పరెంట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏంటంటే ఫ్రెండ్స్ ఇది ఒక పిఎన్జీ ఫైల్ కింద మనకి కన్వర్ట్ అయిపోతుంది అనమాట. బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎరేజ్ అయిపోయింది, మీరు చూసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని సింపుల్గా ఈ విధంగా సేవ్ మీద క్లిక్ చేయండి. పైన టాప్లో మెమరీ కార్డు ఆకారంలో ఒకటి ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే సేవ్ ఏ ప్రాజెక్ట్ లేదా సేవ్ ఏ ఇమేజ్ అని ఉంటుంది. సేవ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేస్తే మన ఇమేజ్ మన గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడికి ఒక ప్రాసెస్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు అందరూ కూడా ప్లే స్టోర్లోకి వెళ్ళిపోయి కైన్ మాస్టర్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ ఉంటుందన్నమాట, దాన్ని డౌన్లోడ్ చేసుకుని వచ్చేయండి. సో వచ్చేసిన తర్వాత అప్పుడు కైన్ మాస్టర్ అప్లికేషన్ నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ అందరూ కైన్ మాస్టర్ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకున్నారు అనుకుంటున్నాను. ఇంకా అప్లికేషన్లోకి వచ్చేద్దాం, మనం అప్లికేషన్లోకి వచ్చేసాం కూడా. సో ఇక్కడ మనకి ప్లస్ సింబల్తో ఒక ఐకాన్ కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి ప్రతి ఒక్కరు. సో ట్యాప్ చేసి ఇక్కడ సెలెక్ట్ యాక్సెప్ట్ రేషియో అని చెప్పేసి 3 రేషియోస్ అయితే ఇస్తారు మనకి, 16:9 అండ్ 9:16 అండ్ 1:1. సో ప్రతి ఒక్కరు కూడా 16:9 తీసుకోండి, ఎందుకంటే నేను ఇచ్చే టెంప్లెట్ 16:9కి సంబంధించింది కాబట్టి. సో ఇంక మీరు ఏది తీసుకున్నా అది వర్కౌట్ కాదు, బాగోదు. సో ఇంక నేను 16:9 రేషియో తీసుకున్నాను, మీరు కూడా 16:9 తీసుకోండి. అండ్ ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఒక బెస్ట్ ఇమేజ్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. సో నా దగ్గర ఉన్న ఒక బెస్ట్ ఇమేజ్ ఏంటంటే అనుపమ పరమేశ్వరన్ గారిది. సో అనుపమ పరమేశ్వరన్ గారి ఇమేజ్ నేను ఎడిట్ చేసుకుని పెట్టుకున్నాను కాబట్టి మీకు కావాలంటే దాన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇంక నేను మీడియా అనే ఆప్షన్ ఓపెన్ చేసి దాన్ని ఇంపోర్ట్ చేసేసుకుంటాను. మీ దగ్గర ఉన్న మీ ఓన్ ఫోటోని లేదా మీ హీరో ఫోటోని ఏదోటి ఇంపోర్ట్ చేసేసుకోండి అనమాట. సో నేను ఇంకా అనుపమ గారిది ఎడిట్ చేసేసుకున్నాను కాబట్టి ఇంపోర్ట్ చేసేసుకున్నాను. సో ఇక్కడ దీన్ని ఒక 30 సెకండ్స్ వరకు ఎక్స్పోర్ట్ చేశాను. సో ఓకే, ఒక 30 సెకండ్స్ వరకు పెట్టుకున్నాను నేను. సో 30 సెకండ్స్ వరకు పెట్టుకుని టిక్ మార్క్ ఇచ్చేస్తాను. మళ్ళీ ఒకసారి దీన్ని ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ క్రాప్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. సో క్లిక్ చేసిన తర్వాత ఇవేంటంటే ఇప్పుడు ఇందులో ఎంత ఉందా, సో అండ్ ఇందులో ఇక్కడ జూమ్ చేసి ఎంత వచ్చింది. సో ఇదేంటంటే జూమ్ అవుతుంది అన్నమాట. సో మీరు గమనించవచ్చు. సో ఇమేజ్ జూమ్ అవుతుంది కదా, బొంగులో జూమ్, నాకు అది వద్దు. ఇప్పుడు ఏంటి ఇది, ఈ క్రాప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మధ్యలో ఒక ఆప్షన్ కనిపిస్తుంది, ప్లే బటన్ లాగా కనిపిస్తుంది కదా, దాని మీద ఇలా ట్యాప్ ఇవ్వండి. సో ట్యాప్ ఇస్తే ఎక్కడ వరకు పెట్టారో అక్కడ వరకునే ఎండింగ్ వరకు అదే ప్లే అవుతుంది అనమాట. సో ఇంకా మనకి అక్కడ వరకునే కావాలి కాబట్టి అక్కడ వరకునే ఎండింగ్ వరకు ప్లే చేసేద్దాం. సో ఇంకా నాకు ఓకే, ఎండింగ్ వరకు ఇదే ప్లే అవుతుంది, అస్సలు మూవ్ అవ్వదు ఎక్కడికి. సో మూవ్ అవ్వకుండా మనం దాన్ని సెట్ చేసేసుకున్నాం. సో ఇంకేంటి, ఇంకా ఏం తీసుకోవాలి ఇప్పుడు మనం. సో లేయర్స్లో క్లిక్ చేయండి. మళ్ళీ నేను మీకు ఒక టెంప్లెట్ ఇస్తాను, ఆ టెంప్లెట్ని డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తాను, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ హలో యాప్ నుండి కానీ అండ్ యూట్యూబ్ అబ్బి గ్రూప్స్ నుండి కానీ నా వీడియోస్ చూస్తున్నట్లయితే కనుక మీకు అక్కడ నేను ఇచ్చే బ్యాక్గ్రౌండ్స్ కానీ టెంప్లెట్స్ కానీ యాప్స్ కానీ ఏమీ దొరకవు. సో మీరు సింపుల్గా యూట్యూబ్లోకి వచ్చేసి విలేజ్ టెక్ ప్రసాద్ అని సెర్చ్ చేస్తే నా వీడియోస్ వస్తాయి. మీరు అక్కడ నుండి సింపుల్గా నా వీడియోస్ని చూడవచ్చు, నా బ్యాక్గ్రౌండ్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఇంకా చాలా చేయొచ్చు, ఓకేనా. అండ్ ఇప్పుడు మీడియా మీద క్లిక్ చేయండి. మీడియా మీద క్లిక్ చేసి అండ్ ఇక్కడ ఒక టెంప్లెట్ నేను దాచిపెట్టుకున్నా. సో దాన్ని ఇక్కడికి ఇలాగా ఇంపోర్ట్ చేసుకున్నాను కదా, ఇది ఎంత సైజ్ వచ్చిందా, దీన్ని ఫుల్ స్క్రీన్ పెట్టేసుకోండి ఇంతవరకు. సో ఓకే, పెట్టేసుకున్న తర్వాత ఇది ఒక 30 సెకండ్స్ వరకు మనకు ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ టెంప్లెట్ మీద ఇలా క్లిక్ చేయండి.
క్లిక్ చేస్తే మనకి రైట్ సైడ్లో కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. దీని విధంగా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే క్రోమాకి అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సో చూడండి ఒక అమ్మాయి బొమ్మ కూడా ఉంది మధ్యలో, దాన్ని క్లిక్ చేస్తున్నాను నేను. క్లిక్ చేసిన తర్వాత ఎనబుల్ చేయండి దీన్ని. సో ఎనబుల్ చేయండి. ఎనబుల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కీ కలర్ అని చెప్పేసి రెడ్ కలర్ సెలెక్ట్ అయిపోయి ఉంది. ఇక్కడ మనకి కావాల్సింది రెడ్ కలర్ కాదు, బ్లాక్ కలర్. ఎందుకంటే నేను ఇచ్చిన టెంప్లెట్లో రెడ్ కలర్లో లవ్ సింబల్స్ ఉన్నాయి, బ్లాక్ కలర్లో బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆ బ్యాక్గ్రౌండ్ తీసేస్తే ఆ లవ్ సింబల్ ఓన్లీ మిగిలి మనకి అవుట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న అనుపమ పరమేశ్వరన్ గారు మనకి కనిపిస్తారు. సో ఈ కీ కలర్ మీద ఇలా క్లిక్ చేసి బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకుని టిక్ మార్క్ ఇచ్చా. సో చూసుకోవచ్చు మీరు, ఓన్లీ లవ్ సింబల్స్ ఉన్నాయి అండ్ అనుపమ పరమేశ్వరన్ గారు మనకి ఇప్పుడు క్లియర్గా కనిపిస్తున్నారు. ఈ లవ్ సింబల్స్ అక్కడక్కడ కట్ అయిపోయినట్టు కనిపిస్తున్నాయి కదా, వాటిని సెర్చ్ చేద్దాం ఇప్పుడు. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 28%, 50% అని చెప్పేసి 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు 28%ని కొంచెం అడ్జస్ట్ చేయండి ఈ విధంగా, అండ్ 50%ని కూడా ఒక్కొక్కసారి అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే 28%ని అడ్జస్ట్ చేస్తే చాలు. సో టిక్ మార్క్ ఇచ్చుకోండి. ఇప్పుడు ప్లే చేయండి. సో ప్లే చేస్తే మీరు చూడండి, ఇప్పుడు మనకి లవ్ సింబల్స్ కానీ ఆ మ్యూజిక్ బీట్అవుట్ కానీ పర్ఫెక్ట్గా ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తారు, సింపుల్గా మీకు ఫస్ట్లో చెప్పాను ఒక ఇమేజ్ని సర్కిల్ షేప్లో కట్ చేసుకుని పెట్టుకోమని చెప్పేసి. సో అది ఇక్కడికే అనమాట. సో ఇప్పుడు మనం సింపుల్గా లేయర్స్ మీద క్లిక్ చేయండి, మీడియా మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి అది ఎక్కడ సేవ్ చేసి పెట్టుకున్నాం మనం, పిక్సెల్ ల్యాబ్. సో పిక్సెల్ ల్యాబ్ ఆప్షన్ ఓపెన్ చేస్తే అది కనిపిస్తుంది అనమాట. సో చెప్పాను కదా, మీకు ముందే చెప్పాను కదా నేను అనుపమ గారిదే తీసుకుంటానని చెప్పేసి. సో అనుపమ గారిదే తీసుకున్నా. సో ఓకే, ఇక్కడే పెట్టేసుకున్నా. పెట్టుకున్న తర్వాత దీన్ని ఒక 30 సెకండ్స్కి ఇంపోర్ట్ చేసా. సో ఇంపోర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. సో ఎడ్జెస్లో మనకి ఏమైనా తేడా కనిపిస్తుంది కదా, ఏమైనా ఏంటి కనిపిస్తుంది. సో ఇప్పుడు అనుపమ గారి సర్కిల్ ఇమేజ్ మీద ఇలా ట్యాప్ చేయండి. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో చూసుకోవచ్చు, డిలీట్ ఆప్షన్ కింద 3 చుక్కలు అయితే కనిపిస్తున్నాయి కదా, దాటిని ఇలాగా క్లిక్ చేస్తే సెండ్ టు బ్యాక్, బ్రింగ్ టు ఫ్రంట్ అండ్ డూప్లికేట్. సో మనకి సెండ్ టు బ్యాక్ ఆప్షన్ కావాలన్నమాట. సో దాని బ్యాక్ సైడ్ సెండ్ చేస్తాం చూడండి, బ్యాక్ వెళ్ళింది కదా, ఆ లవ్ సింబల్ బ్యాక్ వెళ్ళిపోయింది. ఓకే, అలా కాక ఈ 3 డాట్స్ని క్లిక్ చేసి ఫ్రంట్ క్లిక్ చేసాం అనుకోండి, లవ్ సింబల్కి ఫ్రంట్ వస్తుంది. మీకు అర్థమైంది కదా డిఫరెన్స్, బ్యాక్ వెళ్ళి. డూప్లికేట్ అన్నాను అనుకోండి, ఇటువంటిది అనుపమ గారు ఇంకొకరు వచ్చేస్తారనమాట. సో అదనమాట దానికి దీనికి డిఫరెన్స్. మనకి ఇంకెందుకు, ఒకటి చాలు. దీన్ని డిలీట్ చేస్తున్నాను, ఒకటి కాబట్టి దాన్ని డిలీట్ చేసా. అండ్ దీని మీద క్లిక్ చేసుకుని సెండ్ టు బ్యాక్, దీని విధంగా ఇక్కడికి అడ్జస్ట్ చేసుకున్నాను. సో ఓకే, పర్ఫెక్ట్గా అడ్జస్ట్ అయింది. ఇప్పుడు చూసుకోవచ్చు మీరు, ఓకేనా. అండ్ కొంచెం సైడ్ కట్టాలన్నమాట. ఓకే కేక్. ఇంకా ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ ఆడియో అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి మీ దగ్గర ఉన్న ఒక బెస్ట్ సాంగ్ని పెట్టేసుకోండి అనమాట. సో నేనైతే సాంగ్స్ కూడా మీకు ఏం డిస్క్రిప్షన్లో ఇవ్వలేను, బెస్ట్ సాంగ్స్ అంటే చాలా ఉంటాయి కదా. మీకు ఒక సాంగ్ని, మీకు నచ్చిన సాంగ్ని, ఒక బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఆల్రెడీ ఒక వీడియోలో మీకు చాలా క్లియర్గా చెప్పాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే వీడియో ఓపెన్ చేయండి. దాన్ని కూడా చాలా క్లియర్గా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసుకుంటూ వీడియోని చూస్తే మీకు సాంగ్ ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి, దాని రింగ్ టోన్గా ఏ విధంగా కట్ చేయాలి, ఇంకా ఏమేం చేయాలని చెప్పేసి అందులో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వాటిని మీరు కట్ చేసుకుని ఇందులోకి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ సాంగ్స్లోకి వచ్చేస్తుంటుంది. సో సింపుల్గా ఈ సాంగ్ ఏదో ఒక సాంగ్ని క్లిక్ చేయండి అండ్ పక్కనే ప్లే బటన్ ఒకటి ఉంటుంది. ఆ ప్లే బటన్ పక్కనే ప్లస్ సింబల్ ఒకటి ఉంటుంది. ఆ ప్లస్ సింబల్ని క్లిక్ చేస్తే సాంగ్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట. సో అబ్బా ఈ సాంగ్స్ అయితే అంతగా మరి. సో చూడండి, ప్లస్ సింబల్ క్లిక్ చేశాను, సాంగ్ యాడ్ అయిపోయింది. అండ్ మీరు ఇక్కడ మీకు రెడ్ కలర్లో ఒక యారో కనిపిస్తుంది కదా, ఇప్పుడు అనుపమ గారి ఫస్ట్ ఇమేజ్ అండ్ సెకండ్ ఇమేజ్ లాస్ట్ కలిపేసి మధ్యలో ఒక యారో కనిపిస్తుందా, మీరు ఆ యారో ఎక్కడుంటే అక్కడికే సాంగ్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడికి యారో ఇక్కడ పెట్టాను, సాంగ్ యాడ్ చేశాను అనుకోండి, అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. అలా కాకుండా యారో ఫ్రంట్ గుండెలో చూసుకోవాలి మీరు ఏం యాడ్ చేసుకున్నా, ఓకేనా. అండ్ అలా కాకుండా మీరు ఇక్కడికి సాంగ్ కావాలనుకోండి, ఇక్కడ యారో పెట్టేసుకోండి, ఇక్కడికంటే యారో ఇక్కడికి వచ్చేలా చూసుకోండి. ఆ తర్వాత సాంగ్ యాడ్ చేసుకుంటే ఇక్కడ నుండి ప్లే అవుతుంది అనమాట. సో ఓకే, ఇప్పుడు చూడండి. సో ఓకే ఫ్రెండ్స్, టోటల్లీ మనకి వీడియో అయితే సూపర్గా వచ్చేసింది. సో నేను సాంగ్ అయితే నేను పైకి ప్లే చేయడం లేదు, ఎందుకంటే నా కాపీరైట్ స్ట్రైక్స్ వస్తాయి. సో అందుకని చెప్పేసి నేను ప్లే చేయడం లేదు. సో ఫ్రీ సాంగ్స్ ఏమైనా ఉన్నాయో చూస్తాను ఒకసారి మీకు. మై డ్రాప్, ఓకే
ఓకే ఫ్రెండ్స్, ఫ్రీ సాంగ్ కూడా దొరికింది, యాడ్ చేశాను, ప్లే చేసి చూపిస్తున్నాను, చూసేయండి. చాలు వీడియో అయితే మనం ఇంతకన్నా ఎక్కువ ప్లే చేయలేము. సో మనకి మరి రైట్స్ అక్కడ వరకు ఉన్నాయి. బ్యాక్ వెళ్ళిపోతున్నాను నేను. బ్యాక్ వెళ్ళిపోయి శుభ్రంగా దీన్ని ఇలాగ ట్యాప్ చేసి ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. సింపుల్గా క్లిక్ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. దాన్ని క్లిక్ చేస్తే చూడండి, ఎక్స్పోర్టింగ్ ప్రొజెక్ట్ అని చెప్పేసి మన గ్యాలరీలోకి అదైతే సేవ్ అయిపోతుంది అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు అడుగుతున్నాను మిమ్మల్ని, అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇటువంటి చాలా మిస్ అవుతారు. మన తెలుగులో ఇంత క్లారిటీగా చెప్పే వాళ్ళు అయితే చాలా తక్కువగానే ఉంటారు. సో వాళ్ళు ఎరే నువ్వేం పెద్ద తోపేం కాదు చెప్పడంలో, నువ్వు పెద్ద వీక్ అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. సో ఓకే ఫ్రెండ్స్, మీరు ఏం చెప్పి నేను ఓకే అంటాను, ఎందుకంటే నాకున్న నాలెడ్జ్ని మీకు నేను షేర్ చేస్తాను అంతే. సో ఇంకేం లేదు, ఇందులో నాకు ఎటువంటి స్వార్థం లేదు, ఇందులో నాకు ఒక ప్రజెంట్ అయితే ఎటువంటి యూజ్ లేదు. సో ఓకేనా, అండ్ వీడియో సేవ్ అయిపోయింది. ఇంకా మీరు గ్యాలరీ నుండి దీన్ని చూసేసుకోవచ్చు అండ్ వాట్సాప్ స్టేటస్ల కింద అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు నచ్చిన హీరోయిన్ ఎవరో కామెంట్ చేయండి, అండ్ ఈ వీడియో ఏదో విధంగా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోని ముగించేద్దాం. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు రావాలి కదా. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్ అండ్ లవ్ యూ టు ఆల్.